హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గొప్ప ఆట బ్లాగ్. మనం వచ్చేసి వైజాగ్లో బండి ఖాళీ అయితే తెచ్చినాము. ఇది బండి కర్ర లోడింగ్ అయితే వచ్చినాం మళ్ళీ వైజాగ్లోనే. ఈ కర్రలు అంతా మనకి లోడు 3 బండ్లకి లోడ్. ఇది ఆడ ఒకటి బండి లోడ్ అయింది, అది మన బండి. ఇంకోటి ఐచర్ అనేది వస్తుంది. ఈ 3 బండ్లకి అయితే లోడింగ్. ఈ కర్రలంతా వినాయక చవితి వస్తుంది కదా, అందుకని అయితే ఈ అంత హైదరాబాద్ అయితే పోతుంది. మనది లోడింగ్ అంతే నిజామాబాద్. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో వైజాగ్లో. ఆ చెట్లు కనిపిస్తున్నాయి కదా, అదే మనకు కట్ చేసేది, బేసేది లోడింగ్. మాటల్లోనే ఇంకా బండి అర్థమైతే లోడింగ్ అయితే అయిపోయింది. కొంచెం అయితే ఉంది ఇంకా. అంత క్లైమేట్ అయితే హైలైట్ ఉంది. ఇక్కడ చూడొచ్చు, అంతా వర్షం అయితే పడతానే ఉంది. అంతా అయితే లోడింగ్ అయిపోయింది. ఇంకా డ్రెస్ అయితే టైట్ అయితే ఇస్తున్నారు. అంతా కట్టుకొని అయితే వెళ్ళిపోవాలా. చెప్పినా కదా 3 బండ్లు అని, అది ఒకటి బండి మనది ఐచర్ కానీ లోడ్ అయితే అయిపోయింది. అందరు అయితే బయలుదేరుతారు. కొంచెం ఉంటే కాటా తీసుకొని బయలుదేరుతారు. ఇక బయలుదేరిపోయినాం మేము. అదే ఈ బ్రిడ్జి అయితే చూడండి ఇంత లాంగ్ అయితే ఉంది. ఇది చాలా పెద్ద బ్రిడ్జి ఇది. అంత పక్కన అయితే క్లైమేట్ అయితే బాగుంది. వర్షం అయితే పడతానే ఉంది. మనకి టోల్గేట్ దగ్గర అయితే వచ్చేసినాము. విజయవాడ టోల్గేట్ ఇది. విజయవాడ అయితే వచ్చేసినాం మేము. విజయవాడ ఎంట్రన్స్ ఇది చూపిస్తాం చూడండి. ఈ విజయవాడ ఊర్లో నుంచి అయితే వస్తున్నాము, పైనుంచి. ఈ కింద అంతా విజయవాడ చూస్తున్నారు కదా. ఇక కొండలు అయితే బాగున్నాయి. క్లైమేట్ అయితే బాగా కనిపిస్తుంది. ఇక్కడ మా వాడు చూడండి కూర్చొని ఉన్నాడు పక్కన. నేనైతే వెళ్తాను బండి. ఇక సైడ్లలో చూడండి పొలాలు ఎంత మంచిగా అయితే కనిపిస్తున్నాయో. పోతా ఉంటే ఉంటాయి కిలోమీటర్స్. క్లైమేట్ అయితే చాలా బాగుంది. బండి అయితే టోల్గేట్ కాడ అయితే ఆపేసినాము. చూడండి వర్షం అయితే ఒకటేసారి పడతానే ఉంది. ఇంకా పొలాల్లో చూడండి వాటర్ అయితే ఎట్లా వస్తున్నాయో, మంచిగా అయితే ఉంది. ఇక్కడ మన వీడియో అనేది ఇంకోటి అయితే వస్తుంది. ఇది ఇడిగా అయితే స్టాప్ అయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.